ఏ వ్యక్తి ఫెయిల్ అవ్వాలని ప్లాన్ చేయడు, ప్లాన్ చేసుకోవడంలోనే ఫెయిల్ అవుతాడు. ఈ ఫెయిల్ అవ్వడంలో ఈ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్డి ఫెయిల్ అయ్యాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే, మొట్టమొదటిసారిగా ఉద్యోగులతో ఆయన పెట్టుకోవడంతోనే ఫెయిల్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ప్రజా సంకల్ప యాత్ర ఆయన నిర్వహించి జనంలో అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి జనంతో ఉండి తలకాయ మీద చేయిబెట్టి కడుపు రుద్ది ముద్దులు పెట్టుకొని కౌగిలించినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అవన్నీ మర్చిపోయినాడు. కేవలము తాడిసిలో ఉండి బయటికి రాకుండా బట్టలు నొక్కే కార్యక్రమం చేసినాడు. ఉద్యోగులు రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన చేస్తూ ఉంటే ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకులతో కూడా, ఒక ఉద్యోగితో కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడినటువంటి చరిత్ర లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి అంతా చూసుకుంటాడు. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా బ్లాక్మెయిల్ ఉద్యోగులను, బెదిరింపులు, ఇట్లాంటి ధోరణితో ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసహనం ఏర్పడింది, అసంతృప్తి ఏర్పడింది. వారంటే అసలు జీర్ణించుకునేటువంటి నేపథ్యానికి ఉద్యోగులు వచ్చినారు. విద్యుత్ సంస్థల్లో పిఆర్సీ అప్పుడు విద్యుత్ ఉద్యోగుల జేఏసీని భయపెట్టి సంతకాలు, పిఆర్సీ అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టానని చెప్పి ఒక భయాందోళనకు గురి చేసి సంతకాలు పెట్టించుకున్నారు. ఇంకొక వైపు జేఏసీ నుండి బయటకు వచ్చి రోడ్ల మీద ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళనకారులను భయపెట్టి ఉక్కుపాదం మోపి విజయవాడ నగరానికి మీరు చేరుకోవడానికి లేదని చెప్పి పోలీసులతో నిర్బంధాలకు గురి చేసినారు. ఇవన్నీ చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు మొట్టమొదటి హామీ, విద్యుత్ రంగంలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులందరినీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని అందరినీ నేను ఒక పద్ధతి పెట్టి పర్మిట్ చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అసలు విద్యుత్ రంగంలో కాంట్రాక్టు కార్మికుల గురించి ఏ రోజు మాట్లాడలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి కానీ ఏ రోజు మాట్లాడలేదు. ఇది ఎలాంటి పోగడకు వచ్చిందంటే, ఇది పోయేదానికి దాపరించింది అనే కాడికి కార్మికుల్లో, ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చినారు, ఉపాధ్యాయులను బెదిరించినారు, ఉపాధ్యాయ సంఘాలను. అంగన్వాడీలు, చివరిగా అంగన్వాడీ వాళ్ళు అక్కా చెల్లెమ్మలకు తెలంగాణ కంటే నేను అదనంగా 1000 రూపాయలు ఇచ్చానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాళ్ళ గురించి పట్టించుకోలే. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినారు. ప్రతిపక్ష పార్టీ కంటే ఎక్కువగా ఉద్యోగులు ఈ ప్రభుత్వం మీద, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఇప్పుడు పోయింది ఆ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ప్రచారం చేసినారు. ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా కానీ ఎక్కడికి పోయినా తెలుగువారంతా ఇదే చర్చించుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని ఈ తప్ప రానియద్దు, జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది, ఉద్యోగులతో పెట్టుకున్నాడు. ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి ఒక్కరోజన్నా తాడేపల్లిలో మీరు ఒక్కరోజైనా గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయి కానీ, జిల్లా స్థాయి నాయకులతో, ప్రజలతో ఒకరోజన్నా మీరు ప్రజా దర్బార్ లాంటిది నిర్వహించి ఒకరోజన్నా వినతి పత్రాలు తీసుకున్నారా? ఈ 5 సంవత్సరాల్లో తాడేపల్లిలో ఇంట్లో ఉండడం తప్ప పట్టణంలోకి మీరు బయటకు వచ్చి మాట్లాడేవంటి ఏ రోజు లేదు. ఏంటంటే నేను అన్ని ఇచ్చాను కదా, ఇంకా అన్ని ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇంకా నాతో వాళ్ళకు ఏం పనింది అనేటువంటి ధోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పటికైనా ఇక్కడ కూడా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోరంగా ఓడిపోవడానికి స్థానికులకు 75% పరిశ్రమల్లో ఉద్యోగాలని చెప్పినాడు. ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ ఒక పరిశ్రమ కట్టాలి. కానీ ఏపీ జనుకు ఆర్టీపీలో ఉన్న పరిశ్రమలో మొత్తం వాళ్ళని పులిందల వాళ్ళని తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగులు 40 మంది, అలాగే అవుట్సోర్సింగ్లో
రోజుకు 5 మందిని 10 మందిని అవినాష్ రెడ్డి గారు లెటర్లు రాపియడము, వాళ్ళ ద్వారా రికమెండేషన్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళు ఆర్టీపీకి రావడం. అంటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతవాసులు అంటే ఈ ఆర్టీపీకి భూములు ఇచ్చి 30 సంవత్సరాలుగా సంఖ్యలో జిరాక్స్ పేపర్లు పెట్టుకొని తిరుగుతున్న వారికి ఇంతవరకు ఉపాధి కల్పించాలి. ఇవన్నీ వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించినాయి. కడప జిల్లాలో కూడా ఇక పులివెందులలో కూడా ఇట్లాంటి వాతావరణం ఉంటే ఓడిపోయేదానికి వారికి దగ్గరికి వచ్చారు. అంటే 60-63 వెళ్తున్నాం. ఇంకా షర్మిలమ్మ